ఒంగోలులోని పలు కాలనీలో వెరైటీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు ప్రారంభించారు. ఉదయం నుంచే వీధులన్నీ వినాయకుని ప్రతిమలు, ఇతర పూజా సామాగ్రి అమ్మే అంగళ్లతో సందడిగా మారింది. చాలా చోట్ల ఈసారి మట్టి వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తున్నారు. అలాగే ఒంగోలు సమతా నగర్లో కొబ్బరికాయలతో రూపొందించిన 16 అడుగుల వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. మేము సమతానగర్ కుర్రోళ్ళందరం కలిసి దాదాపు 36 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పూజా కార్యక్రమాలు నవరాత్రులు జరుపుతున్నాము. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా ఈ ప్రభుత్వం కూడా ఈ మట్టి విగ్రహాలు ఈ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో దాంతో మేము కూడా ఈ కొబ్బరికాయలతోటి వినాయకుడిని చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ఈ కొబ్బరికాయల వినాయకుడిని చేయడానికి దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది. మేము దాదాపు 36 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈ కుర్రోళ్ళందరూ కలిసి ఈ అందరూ కలిసి కట్టుగా ఈ నవరాత్రులు జరుపుతూ ఉంటాము. మళ్ళీ ఇలా కాకుండా 9 రోజులకి కళ్యాణము, అన్నదానము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఇలానే మట్టి గణపతిని లేదా ఇంకేదన్నా ఇట్లా డిఫరెంట్గా ఆలోచించి చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. అలానే 16 అడుగుల ఈ వినాయకుడిని మేము ప్రతిష్ఠ ఇక్కడ చేయడం జరిగింది. ఈ చేయటానికి మేము దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాము. ఈ సంవత్సరం అది మాకు కుదిరింది. దాదాపు ఇప్పుడు ఇది చేయడానికి కూడా కనీసం 1 వీక్ టైం పట్టింది. ఈ కూడా ఇలాగ కూడా అందరూ ఆలోచించి కొత్తగా ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఇలాంటి మట్టి వినాయకుళ్ళు లేదంటే ఇట్లా డిఫరెంట్గా ఏదైనా ఆలోచించి చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం.
50